ఒకసారి హైదరాబాద్లో మా పిల్లల్ని స్కూల్లో చేర్పిద్దామని ఐ హ్యాడ్ టేకెన్ మై కిడ్స్ టు వన్ ఇంటర్నేషనల్ స్కూల్, చిరేక్ పబ్లిక్ స్కూల్ తీసుకెళ్ళా. ఆ తర్వాత ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా తీసుకెళ్ళా. హైదరాబాద్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ని సర్వే చేశాను అనమాట. దాంట్లో చిరేక్ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇండో అమెరికన్ పబ్లిక్ స్కూల్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, ఇట్లా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా ఐ హ్యావ్ సర్వేడ్ సో మెనీ స్కూల్స్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ మై కిడ్స్. ఓకే, దాంట్లో అక్కడికి వెళ్ళగానే ఫీజు ఎంత అండి అని అడిగితే, ఫీజు నర్సరీలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడే మా అమ్మాయికి ఇప్పుడు 15 years క్రితమే అప్పుడే 1,50,000 చెప్పారు. ఇప్పుడు మా రెండో అమ్మాయికి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 3-4 years క్రితం వెళ్ళినప్పుడు 2 lakhs ఫీజు చెప్పారు. ఏ క్లాస్కి? నర్సరీ క్లాస్కి. నర్సరీలో ఎడ్యుకేషన్ తీసుకోవడానికి సంవత్సరానికి ఫీజు 2 లక్షలు ఫీజు చెప్పారు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. మేము అడిగి ఏముందండి, ఏమి ఇస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చెప్తున్నారు, మీరు 2 లక్షలు పర్ యానం దేని గురించి అని అంటే, అఫ్కోర్స్ అంబియన్స్, ఏసీ రూమ్లు, ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ రూమ్లు అవన్నీ పక్కన పెడితే, ఏసీ రూమ్లు, బస్ ట్రాన్స్పోర్టేషన్, ట్రావెల్ అంబియన్స్, గుడ్ అట్మాస్ఫియర్ అవన్నీ పక్కన పెడితే, అసలు ఫస్ట్ కరికులం పర్పస్ మీద మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే, సార్ వీ హ్యావ్ సిబిఎస్ఈ సిలబస్, వీ హ్యావ్ ఐబీ సిలబస్, హార్వర్డ్ నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది పిల్లలకి, ఇంగ్లీష్ స్పెషల్ కోర్సులు ఉంటాయి, అవి కాకుండా ఇంకేమున్నాయి అంటే ఇంతే సార్. ఐబీ అనేదే ఇంటర్నేషనల్ సిలబస్ సార్, అది సిబిఎస్ అనేది నేషనల్ సిలబస్ సార్. మేము ఇంగ్లీష్ స్పెషల్ కోర్సులు తీసుకోవాలంటే అది మేము స్పెషల్ గైడెన్స్ ఇస్తాం సార్ దానికి, కాబట్టి 2 లక్షల ఫీజు అన్నారు. ఈరోజు నేను భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం విన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం భీమవరంలో విన్నా. ఆయన ఏం చెప్పారో చూస్తామేనండి. స్పీచ్ మొత్తం విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదిగో నేను ఇక్కడ రాశాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి విద్య గురించి ఏమేమి చేశాడో ఇక్కడ రాశాను. ఒకటి, బైజూస్ వాళ్ళతో టైప్ పెట్టాడట. బైజూస్ వాళ్ళతో టైప్ పెట్టాడట ప్రతి స్టూడెంట్ని. బైజూస్లో మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే 35,000 per annum. మీకు ఒక బ్యాగ్ ఇచ్చి, ఆ బైజూస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బైజూస్ బ్యాగ్ ఇచ్చి, ఒక యాప్ ఇచ్చి, యాప్లో మీరు వీడియోలు చూసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ మీరు వినొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక per annum 35,000 తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బైజూస్ని పల్లెటూరుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చిరిగిపోయిన చొక్కాలు వేసుకొని, చీముడు ముక్కులు వేసుకొని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆ మురికి పేడల్లో తిరుగుతూ ఉంటారా పిల్లలు, వాళ్ళకి బైజూసులతో టైప్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చీముడు ముక్కులు వేసుకొని ఆ బురద గుంటలో తిరుగుతూ ఉంటారా పిల్లలు, మట్టిలో తిరుగుతుంటారు పిల్లలు. ఆ పిల్లలకి బైజూస్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు తీసుకునే బైజూస్ని తీసుకొచ్చి ఆ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే చినిగిపోయిన చొక్కాలు వేసుకొని తిరిగేటువంటి మా దళిత పిల్లలు ఉన్నారే, ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారే, వాళ్ళకి బైజూస్తో టైప్ పెట్టారట జగన్మోహన్ రెడ్డి గారు. డిజిటల్ క్లాసెస్ పెట్టారట. అంటే ఒక ఎల్సిడి ప్రొజెక్టర్ కానీ, లేదంటే అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టడమో ఏదో చేసి ఉంటారు. డిజిటల్ క్లాసెస్, ఒక కంప్యూటరైజ్డ్ క్లాస్ రూమ్ ఎక్కడ పెట్టారు? గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటరైజ్డ్ క్లాస్ రూమ్స్ పెట్టారు ఫర్ స్టూడెంట్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి నేను ల్యాప్టాప్ తీసుకెళ్తే అక్కడ పిల్లలందరూ గుమిగూడి, దీంట్లో సినిమాలు వస్తాయా అని అడిగారు పిల్లలు. అర్థమైందా? వాళ్ళ కంప్యూటర్ గురించి, ల్యాప్టాప్ గురించి కూడా తెలియనటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకి, పిల్లలకి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. నౌ ది విలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ విద్యార్థులు, చిన్నపిల్లలు, దే స్టడీ త్రూ ద కంప్యూటర్. ఇదొక విప్లవమే. చెప్పడానికి చాలా ఈజీగా ఉండేది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడచ్చు, ఆ డెప్త్ని అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ జగన్మోహన్ రెడ్డి హెస్ టేకెన్. కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ది విలేజెస్,
అలా కంప్యూటర్ కొంటూ కూడా తెలియని వాళ్ళకి ఈరోజు ఆ కంప్యూటర్లో చదువుకునే విధంగా తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. 3rd క్లాస్ నుంచే టోఫెల్ ఇంట్రడ్యూస్ చేశారట. డిగ్రీ వరకు మేమందరం తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళమే. మా పేరుకి మేము స్పెల్లింగ్ రాసి మేము చాలా ఇంగ్లీష్ పండితులం అయ్యామన్నట్టు ఫీలింగ్లో ఉండిపోయేవాళ్ళం మేము. వీ డోంట్ నో ఈవెన్ హౌ టు రైట్ అవర్ స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు 3rd క్లాస్లో టోఫెల్ స్పెల్లింగ్ కాదు, హౌ టు ప్రొనౌన్షియేట్ ఇన్ డిఫరెంట్ ఫారెన్ లాంగ్వేజెస్. అది 3rd క్లాస్లోనే పెడతాము అని అంటే, అదే ఇంటర్నేషనల్ స్కూల్లో టోఫెల్ ఇంట్రడ్యూస్ చేస్తే 3 లక్షలు ఫీజు బాదుతాడు మీకు. 3 లక్షల ఫీజు పెంచుతాడు. ఎందుకంటే టోఫెల్ టీచ్ చేస్తున్నాం మీ పిల్లలకి అని చెప్పి. ఆ ఎడ్యుకేషన్ని, ఆ టోఫెల్ని తీసుకువచ్చి 3rd క్లాస్లో చదువుకునే ప్రభుత్వం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే చదువుకునేది ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్లో. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పిల్లలు ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేది ఎస్సీ ఎస్టీ పిల్లలు, కూలి పనులు చేసుకునే పిల్లలు, రైతుల పిల్లలు, వ్యవసాయం చేసుకునే పిల్లలు, వీళ్ళేగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు, డాక్టర్ల పిల్లలు, పొలిటీషియన్ పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు అందరూ సిటీస్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే వాళ్ళే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంది ఎవరు? పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, రైతులు, కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లలే కదా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెట్టే టోఫెల్ని తీసుకొచ్చి నేను మీ గవర్నమెంట్ స్కూల్స్లో 3వ తరగతిలోనే పెడతాను. వాట్ ఆర్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఇన్ ఎడ్యుకేషన్. మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడంటే, మై సన్ ఈజ్ స్టడింగ్ ఇన్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. యు నో దే టీచ్ టోఫెల్, దే హ్యావ్ ఐబీ సిలబస్ అని హెచ్చులుగా చెప్పుకునేటువంటి రిచ్ పీపుల్ ఉన్నారే, పాపం వాళ్ళు కడుపు పండిద్ది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చి పేదవాళ్ళకి కూడా చెప్తే, దే కాంట్ సే నౌ, దే కాంట్ టెల్ ఎనీ మోర్ దాట్ మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఐబీ సిలబస్, దే ఆర్ ఆల్సో టీచింగ్ టోఫెల్ అని ఇంక చెప్పలేరు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో కూడా చెబుతున్నారు. అది జగన్ గారి దయ వల్ల గవర్నమెంట్ స్కూల్లో కూడా ఐబీ సిలబస్, టోఫెల్ ఎడ్యుకేషన్ దే ఆర్ గివింగ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ టు పూర్ స్టూడెంట్స్. దే ఇస్ నో డిఫరెన్స్ నౌ. ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందే బెటర్ లేదు, పెద్ద రచ్చ అయింది, మీకు తెలుసు కదా. ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందే బెటర్, పెద్ద రచ్చ అయింది. ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నాకు తెలిసిన వరకు మా తెలుగు భాషను కాపాడాలన్నారు. నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియనే భయ్. మళ్ళీ తెలుగు భాషని వైసీపీ వాళ్ళు తెలుగు భాషను అవమానించారు అది ఇది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. తెలుగు భాష అసలు మా వాళ్ళకి అవసరం లేదు. మా బంధువులతోటి, మా అమ్మ నాన్నతోటి, తల్లిదండ్రులతో మాట్లాడటానికి తెలుగు సవాలు మాకు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంగ్లీషేగా. యూట్యూబ్లో వీడియోలు చూడాలంటే ఇంగ్లీష్లో కొట్టాల్సిందే, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇంగ్లీషే, వాట్సాప్లో టైప్ చేయాలన్నా ఇంగ్లీషే, నువ్వు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలన్నా ఇంగ్లీషే, షేర్ చాట్కి వెళ్ళాలన్నా, ట్విట్టర్కి వెళ్ళాలన్నా, టిక్టాక్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఇంగ్లీష్లోనే కదా. నువ్వు ఫ్రిడ్జ్ కొంటే నీకు బుక్లెట్ ఇంగ్లీష్లో వచ్చింది, ఫోన్ కొంటే బుక్లెట్ ఇంగ్లీష్లో వచ్చింది. మీ రాజకీయ నాయకులు ఇంగ్లీష్లో ప్రసంగాలు ఇస్తారు. మధ్యలో నాలాంటి ప్రొఫెసర్లు కూడా మధ్యలో ఇంగ్లీషు రెండు కలిపి కొడతా ఉంటాము. ఎక్కడ చూసినా ఇంగ్లీషే కదా. ఫారెన్ వెళ్ళాలంటే ఇంగ్లీషు, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలంటే ఇంగ్లీషు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్. అలాంటప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు మొత్తానికి ఇంగ్లీష్ నేర్పించండి, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి అని. సో హీ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇది ధనిక వర్గాలకు నచ్చకపోవచ్చు. మా పిల్లలు ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంటే ఇంగ్లీష్ మీడియం, మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవటం ఏంటి అనేది ఉండొచ్చు. ఆ బాధ ఇప్పుడు అది ఉండేది. మేము 2 లక్షలు పెట్టి మేము ఇంగ్లీష్ చదివిస్తుంటే మీరు ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెడితే వాళ్ళు మేము ఒకటేనా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకటేనా అని ధనిక వర్గాలకి మండవచ్చు, కోపం రావచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో చీముడు ముక్కులు వేసుకొని, చినిగిపోయిన చొక్కాలు వేసుకొని, డ్రాయర్లు వేసుకొని, చినిగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ చిన్న పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, మట్టిలో ఆడుకునే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు దే ఆర్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ కరికులం, దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, దే ఆర్ లెర్నింగ్ ఇంటర్నేషనల్ సిలబస్, దే ఆర్ లెర్నింగ్ టోఫెల్, దే ఆర్ సీయింగ్ బైజూస్ యాప్స్,
they're using tabs, they're using digitalized computer education. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మిస్ చేసుకున్నారంటే 2024 ఎలక్షన్లో కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇంకొక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది. నేనేది వైసీపీ కార్యకర్తగా అనేది సెకండరీ. ప్రైమరీ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను కనీసం డిగ్రీ వరకు చదువుకున్నాను కదా. డిగ్రీ వరకు చదువుకుంటే ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే, నేను చెప్పేది చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఎడ్యుకేషన్ని ప్రోగ్రెసివ్ సైడ్ తీసుకెళ్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మీరు కోల్పోయారంటే మీ పిల్లలకి బలవంతంగా మళ్ళీ తెలుగు నేర్పిస్తారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నా వీడియో ఆయన చూడకపోవచ్చు. ఎవరైతే చూసేవాళ్ళో మీ కనీసం మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్లీజ్ అరేంజ్ మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఆ తల్లిదండ్రులను పిలిచి మీరు చేసినటువంటి ఈ పనులు తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎవ్రీ మంత్కి ఒకసారి పెడతారు. వాళ్ళు 3 నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడతారు, పిల్లడు ప్రోగ్రెస్ ఎలా జరిగిందని. సరే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, పిల్లోడు ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ప్రోగ్రెస్ ఉంది, అదంతా దే డోంట్ అండర్స్టాండ్. బట్ అట్లీస్ట్ యూ టెల్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ యూ హ్యావ్ గివెన్. ఇదిగో మా కంప్యూటర్ ఇచ్చాము, ఇది చదువుకుంటే 2 లక్షలు అవుతాయి, ఇదిగో మేము తీసుకొచ్చి మీకు పెట్టాము, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం పిల్లలకి అని. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా ఆల్ ది స్కూల్స్ కాల్ ఫర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్ వాట్ యు హావ్ డన్ ఫర్ దిస్ విలేజ్ పూర్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐ హావ్ రిటన్ సో మెనీ. చాలా చెప్పారు జగన్ గారు. డిగ్రీ ఆన్లైన్ వర్టికల్స్ పెట్టారు, 10 months ఇంటర్న్షిప్ పెట్టారట, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏదో ఇంట్రడ్యూస్ చేశారట, ఎంఐటి హార్వర్డ్ సర్టిఫికేట్స్ ఇప్పించారట ఎడెక్స్తో టైప్ పెట్టుకొని. ఎడెక్స్ అని దెర్ ఇస్ వన్ గుడ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఓకే, ఆ ప్లాట్ఫామ్తో వీళ్ళు టైప్ పెట్టుకొని దే ఆర్ టీచింగ్ ది స్టూడెంట్స్, దే ఆర్ గివింగ్ ఇంటర్న్షిప్ టు ద డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్. ఓకే, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్కి అంత కాకపోయినా ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయే, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న స్టాండర్డ్స్ మొత్తం కూడా ఫిలిప్పైన్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటుంది స్టాండర్డ్. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ స్కూల్ ఇన్ ఫిలిప్పైన్స్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫెసిలిటీస్ పరంగా నీట్నెస్, బిల్డింగ్స్, అంబియన్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ పక్కన పడేస్తే కరికులం పరంగా ఆల్మోస్ట్ ఈజ్ ట్రైంగ్ టు రీచ్ దాట్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ఎడ్యుకేషన్, ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్, స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్, యూ ఆల్ షుడ్ స్టాండ్ విత్ సచ్ చీఫ్ మినిస్టర్. ఓకే, I hope you understand. Thank you.